मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव प्रभुदेवो भव परस्परदेवो भव। అందరికీ జై శ్రీరామ్। జై శ్రీరామ్ అంటే మనకి హాయ్ బాయ్ అవ్వాలి కదా, అందరూ జై శ్రీరామ్ చెప్తాను నాకు డౌట్ ఉంటుంది. సో మీరందరూ ఇక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు మీకు తెలుసా? ఏమని చెప్పి కూర్చోబెట్టారు ఇక్కడ? ప్రవచనమా? ప్రవచనం ఇంతకు ముందు విన్నారా? ఇప్పుడక్క ఏం ప్రవచనం అనుకుంటారా? అంటే ప్రవచనం వినే అలవాటు ఏంటి? ఎవరికి ప్రవచనం వినే అలవాటు ఉంది? ఏమేమి ప్రవచనాలు విన్నారు మీరు? చాలండి గారు, చాలండి గారు, చాలండి. ఏమేమి విన్నారు? శివుడు శివుడు ప్రవచనాలు అసలు నిజంగా చెప్పాలి, ప్రవచనం వినే కరెక్ట్ వయసు అందరూ చెప్పాలి కదా, ఓకేనా? ప్రవచనం వినవలసిన కరెక్ట్ వయసు ఉంది. ఎప్పుడైనా వినొచ్చా? ఎవరైనా వినొచ్చు. అట్లా కాదు ఏజ్ లో కంపల్సరీ వినాలి అంత ఏజ్ ఉంటుంది కదా. అంటే చదువుకోవాలి అంటే ఇప్పుడు 40 years అయితే అమ్మ నేను కాలేజ్ వెళ్తానంటే ఇది మనం చదువుకునే వయసు అంటాం కదా. అట్లా ప్రవచనం ఏజ్ ఉంటారా? 50, 60 ఓకే, నో ప్రాబ్లం. మీరు మాట్లాడాలి, ఎందుకంటే ఇంటరాక్టివ్ సెషన్ మనం దాచుకోవద్దు, చెప్పాలి. ప్రవచనం వినే వయసు ఏంటి ఒకసారి చెప్పాలి. నేను నిమిషం మాట్లాడాను, చెప్పండి. ప్రవచనం వినే వయసు ఏంటి? కొంచెం అనిపిస్తుంది 50, 60 కదా. ప్రవచనం ఏమైంది? మనశ్శాంతి అంటే ఎక్స్ప్రెస్ గొడవలు కదా, ఎక్స్ప్రెస్ టెన్షన్స్ ఉంటాయి కదా, మనశ్శాంతి కాకుండా మరి ఉండే కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? కాదు కదా. ఓకే, శ్రీమద్ భాగవతం అంటే ఏంటి? అంటే ఏంటి? రామాయణం అంటే ఏంటి? శివపురాణంలో ఏముంటుంది తెలుసా? శివుడు. దేవి భాగవతం అంటే అందరికీ రాయి ఉంటున్నారంటే దేవి భాగవతం అంటే దేవుడు వెళ్తున్నది. భగవద్గీత ఏముంటుంది? మంచి సరే ఇంకో మాట, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎంత చదువుకున్న వాళ్ళు కదా, అంటే అవసరం అవసరమా? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడాలి? మట్టి డబ్బు ఖర్చు చేయడం ఏదో ఒక బొమ్మ పెట్టాలి ఉద్దేశిస్తున్నారు, అంటే ఖర్చు పెడుతున్నారు. గవర్నమెంట్ ఖర్చు పెట్టింది మామూలుగా కదా, ఎందుకంటే కదా అనిపిస్తారు కదా పెట్టాలా? నేను ప్రాసెస్ రాలేదు, క్యాంపస్ పెట్టాల్సి వచ్చాను ఇక్కడ. కరెక్ట్గా పెట్టాలా? ఎందుకు పెట్టాలి?
ధర్మం వైపు అవకాశాన్ని టీచర్ మాట్లాడుతుంటే స్టూడెంట్స్ మాట్లాడితే ఒకసారి నేను అడిగిన క్వశ్చన్ చెప్పాలి. నేను మాట్లాడలేదు, నేను వచ్చాక చూసాను అక్కడ తెలిసి అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు. నేను నాన్నదే ఎందుకు ప్రైవేట్ మనం బయట పెట్టేవాళ్ళం అంతే కదా. అలాగే కానీ అమ్మా ఓకే నచ్చేదో చెప్పేసి ఏంటంటే అది ఎక్కడంటే వీటిని అడుగుతున్నాను ఎప్పుడైతే పీరియడ్ అన్నట్టు ఆ మూడు బికాస్ దిస్ ఇస్ సంథింగ్ దిస్ ఇస్ లైఫ్ చేంజింగ్. మన జీవితానికి ఉపయోగపడేది. నేను ఎంత కష్టపడుతున్నాను అంటే నీకు ఎంత తెలుసు, నీకు ఎంత తెలియదు చెప్పాలి కాదు. మనం ఎంత తెలుసుకోవాలి, ఎందుకు తెలియాలి, ఇది నిజంగానే అవసరమా, అసలు ఎందుకు మనం వస్తున్నాము లైట్ గా చేయాలి అని మన శాస్త్రంగా ఎప్పుడు చెప్పలేదు. కొట్టాలి నరకాలి ఇది లేవు. మనకి ఎప్పుడు అలా చేస్తే మంచిది చేయండి, ఏమి పెంచుంటే చెప్తున్నాను మనం. కాబట్టి నేను వచ్చేసి ఏదో చెప్పేసి వెళ్ళాను అనుకోండి, నాకు అర్థం కూడా కాదు. అసలు ఎంతమంది నాకు ఇంటరాక్ట్ అయ్యారు, ఎంతమందికి ఇది అర్థమైంది అనేది నాకు అర్థం కాదు. అయితే మనం మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, ఇద్దరికి ఒకరంటే ఒకరు పరిచయం ఉండాలి. అంతేగా ఎక్కడైనా పరిచయం మాట్లాడడం, పరిచయం అంటూ మాట్లాడడం. అయితే నాకు మీ పరిచయం ఎలా ఉంటుంది అంటే మీకు ఏమి తెలుసు, మీ థాట్స్ ఏమి అంటే అప్పుడు నేను చెప్తాను కదా. కరెక్ట్గా రాంగ్ ఉన్నా కూడా మీరు నాకు చెప్తే నేను చెప్తాను. మీరు కూర్చున్నారనుకోండి అంటే అర్థం స్టోరీ అంటే రెండు స్టోరీ స్పెషల్గా అర్థం అవుతుంది. అసలు మైండ్ ఇప్పుడు నవ్వుతున్నాను ఒకసారి మాట్లాడితే నాకు ఏమనిపిస్తుంది, వీడియో అది మాట్లాడాలని అనిపిస్తే మాట్లాడాలి. అక్కడ మాట్లాడాలనిపిస్తుంది. నేను చెక్ చేస్తాను కరెక్ట్ అబ్బాయి ఎందుకు ఓకే. సో వినాయకుడు ఎందుకు పెట్టాలి అంటే మొదటి కారణము నేను అందరూ చూస్తున్నారు కదా, అందరూ కూడా ప్రేమను బ్రేక్ చేస్తారు. సరే ఒక మాట్లాడతాను చూడండి, ఇక్కడ చుట్టూ కూడా చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఓకే, there is a lot of disturbance. If you stand here and try to interact, you will understand. అక్కడ ఎంత డిస్టర్బ్ అవుతుంది. అప్పటికి అక్కడ మాట్లాడుతుందంటే అంటే లిటిల్ కోఆపరేషన్ ఫ్రమ్ యూ దట్ విల్ వింటున్నా మాకు అర్థం అవుతుంది అన్నప్పుడు కోఆపరేషన్ చూపించాలంటే నాకు నచ్చుతుంది. ఓకే, అండ్ మనం ఏం తీసుకుని చార్జ్ చేయకుండా ఏం భయంతో కూర్చోవచ్చు. మీకు నచ్చండి వెళ్ళిపోవచ్చులో కాదు, కూర్చోండి ఉన్నసేపు అక్కడ అంటే వింటున్నాను అర్థం. సో మనం వినాయకుడు ఎక్కడ పెడుతున్నాం ప్రేమ. సో మంచి పేరెంట్స్ అనుకోండి, ఆ బాయ్ ఫ్రెండ్ దూరం ఉన్నాడు. ఒకసారి ఇమాజిన్ చేయండి, అప్పుడు అబ్బాయి గుర్తొస్తే అమ్మాయి గుర్తొస్తే ఏం చేస్తున్నాను, అబ్బాయి 30లో అమ్మాయి 30లో ఆ ఫోన్ వస్తుంది ఫోటో ఏదో కళకు సంబంధించి ఏదో ఒక వస్తువు చూసి మనం కళ దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతాం.
అంటే రూమ్లో అమ్మ కూడా మనకి మన బట్టలు అది ఏంటి సందర్భం చాలా ఉంటుంది. మీరు కూడా గుర్తిస్తుంది అనుకోండి, అమ్మ అమ్మ గుర్తిస్తుంది, అప్పుడు అమ్మ లేదు కానీ అమ్మ ఫోటో చూసి అమ్మ గుర్తిస్తున్నామమ్మ అమ్మ ఉండదు. అక్కడ అమ్మ లేదు, అక్కడ నాన్న లేదు, అక్కడ మనం ప్రేమించే వ్యక్తి నేను ఏమన్నా అనుకోండి. కానీ అది చూసి that helps us to feel that emotion, right? That helps us to feel that emotion. Similarly, మన సనాతన ధర్మంలో పరమాత్మ యాక్చువల్లీ నిర్మల స్వరూపుడు. కానీ ఒక రూపం ఇక్కడే ఉంటుంది, ఎక్కడ చెప్పారు కానీ రూపం గురించి వర్ణించాలి. మనకి ఇలా ఉంటారు అని మన పురాణాల్లో ఉంది. వినాయకుడు ఒక ఏదో ఉంటుంది, కానీ ఆ పరమాత్మ ఎక్కడ ఉంటారు? వినాయకుడు మన వినాయకుడు గురించి మాట్లాడుతున్నాం. అన్ని చోట్ల ఉంటాడు, ఓకే, అన్ని చోట్ల ఉంటాడు. కానీ మనిషి శక్తి ఎంత కష్టం ఉంటుందంటే అన్ని చోట్ల వినాయకుడు మనం వర్ణించాలి. కొన్ని చోట్ల మనకి కనిపించారు, అమ్మలు కనిపించు, నాన్నలు కనిపించు, హస్బెండ్ కనిపించు. కానీ ఒక వ్యక్తి హేట్ చేస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి దేవుడు చూసుకుంటే మనం దేవుడు అనిపిస్తుంది. అంటే సమ్మన్ వి హేట్ or someone hates us, మనం ఒక దేవుడు కనిపించాలి కదా. సో ఇట్స్ వెరీ టఫ్ టు సీ గాడ్ ఎవ్రీవేర్. సో హి ఇస్ దేర్ ఎవ్రీవేర్. కష్టం ఉంటుంది. అలాగా మనిషికి ఒక ప్రతిమ, ఒక రూపం ముందు కనుక పెడితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ కనెక్టెడ్ విత్ దట్ లార్డ్. ఓకే, దట్స్ ద రీజన్ మనము ప్రతిమ పూజ చేస్తారు. చాలా మంది వీరవాళ్ళ ఆవిడ సశరీరంగా దేవుడితో లీనం అయిపోయింది. అంటే సశరీరంగా చరిత్ర మోషన్ కాదు, కానీ తను ఆ ప్రేమతో కావాలని ఏంటి తెలుసా, కృష్ణుడు బొమ్మలు పెట్టుకున్నాడు. మనం మాట్లాడుకుంటూ డీటీ పెట్టుకొని తను ప్రేమించేది, తనతో మాట్లాడేది, తనతో కనెక్ట్ అయ్యి she realized herself that she is something beyond that body. But to get that realization, తను ప్రతిభను ప్రేమించింది. అలాగే మన దగ్గర కూడా మనం శివ పూజ, అమ్మవారి పూజ, వినాయకుడి పూజ ఇవన్నీ మనం చేస్తాం. ఎందుకంటే మనం తెలుసుకోవాలి అంటే ఎవరెవరో వచ్చేసి మనం బ్రేక్అవుట్ చేస్తాం కదా. ఎన్ని క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏమో దేవుడు చెప్పు అన్నకొక ఉంటుంది, శివముఖం ఉంటుంది, ఉంటుంది, కోతి సోము ఉంటుంది, ఆయన దేవుడు ఏంటంటాం. ఎస్, సో మనకు అట్లీస్ట్ తెలుసుకుంటాను మనం ఎవరికైతే పూజిస్తున్నామో ఆ దేవుడు ఎవరు, దాని వెనుకున్న స్టోరీ ఏంటి, ఎందుకు ఇలాగా జరిగింది అన్నది మళ్ళీ మనకు తెలిసిందే అనుకోండి, మనం స్ట్రాంగ్ గా ఆన్సర్ చేయాలి. మనకి డౌట్ వచ్చినప్పుడు అవసరం ఎందుకు అంటే అది రీజన్ జీరో రోజు రావడం చేయడం ఇప్పుడు నేను చూసారా లేదా, ఆంటీ వచ్చారు సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ పూజ చేసి తీసుకెళ్ళారు. ఇప్పుడు అబ్బాయి పాస్ అవుతారు కదా, మనం చూపించుకుంటారు పూజ ఎందుకు చూపించుకుంటాం. బ్లెస్సింగ్స్ అనమాట దేవుడితో ఏంటికి అంటే మనం పూజ పెట్టాలి కానీ మనం పాస్ అవుతాము. కానీ పెట్టడం ఏం చేస్తామంటే దేవుడు నాకు ముందు మనం చదువుకునేటప్పుడు మనకు భయం వేస్తాడు, ఫెయిల్ అవుతామేమో భయం, గుర్తుందో భయం, టెన్షన్ ఉంటుంది, ఈయనట ఆ భయంలో నాకు ఉంటుంది చూడండి, ఒక ఫీలింగ్ అది ఎవరో ఉన్నాడు మన ఫీలింగ్ ఏంటి అంటే స్ట్రెంత్. సో దట్ ఫీలింగ్ మన స్పిరిచువాలిటీ అనమాట. మన గురువు, మన పరమాత్మ ఆయన ఇక్కడే అన్ని చోట్ల ఉన్నారా, అందుకోసం ఎగ్జాంపుల్ చదువుతున్నా గర్భయ్యా అని అంటారు, అక్కడ ఉన్నాడా అంటాడు. ఎందుకంటే స్లోలీ స్టార్ట్ ఫీలింగ్ ఎవ్రీవేర్ అన్నమాట. మన చుట్టూ ఎప్పుడు కూడా ఆ పరమాత్మ మనం అనుభూతి చేయడం, ఆ ప్రాక్టీస్ మొదలవుతుంది. అక్కడ దాకా అంటే ప్రతిమ కావాలి. ఓకే, దాంట్లో ఏమవుతుంది, మన జీవితంలో మార్పు వస్తుంది, మనకు ఒక ధైర్యం కలుగుతుంది, మనకు ఒక ఉన్నాడు అని తెలుస్తుంది. అయితే ఇవన్నీ పరంపరలు మనకు అనాది కాలం నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఏం కొత్తగా చేయలేదు. ఇది వైదిక పరంపర. వేదిక కాలం అంటే సత్యయుగంలో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి గణేశుడు పెట్టి పూజించాలి అనుకుంటున్నాను. కానీ ఇక గ్రౌండ్కు తీసుకురావాలి, సామూహికంగా పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టి పూజ చేయడం అనేది మొదటి ప్రారంభించింది ఛత్రపతి శివాజీ.
స్టడీ చేయండి. అసలు పూర్వము హిందూ ధర్మం తప్ప ఏ ధర్మం కూడా లేదు. ధర్మం ఓన్లీ వన్ ధర్మం, వేదిక ధర్మం. ఆ వేదిక ధర్మం అంటే ఏంటిది? మనిషిలాగా బతకడం, మనిషి సెల్ఫ్ రియలైజ్ అవ్వడం, జన్మ మృత్యు అనే దాంట్లో నుంచి బయటకు వెళ్ళడం. అంటే మన స్పిరిచువాలిటీ, హిందూయిజం స్పిరిచువాలిటీ మన ఫిలాసఫీ చూసామనుకోండి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ రియలైజ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఎట్లా రియలైజ్ అవుతాము, మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఎలా సంతోషంగా ఉంటాము, ఎలా ధైర్యంగా ఉంటాము అనేది ఇట్స్ ఆల్ అబౌట్ యూ యాక్చువల్లీ. It's not about society, no. It's all about you. Get connected to yourself. That is what is the philosophy. వేరే ధర్మం బయట అని బాధ్యతగా ఎన్ని చేసుకుంటున్నామో, ఎన్ని పూజలు చేసుకుంటున్నారో, ఫైనల్ ఏ పూజలు చూడండి, మీకు మీరు కనెక్ట్ అవ్వడం. అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు ఇక్కడికి వచ్చాను, దిస్ ఇస్ వాట్ అబౌట్ హిందూ ఫిలాసఫీ. ఆత్మ జ్ఞానము ఇదన్నమాట. సో ఈ పరంపర ఏమైంది? ఒక దేశం, ఒక భారతదేశం అనాది కాలం నుంచి నడుస్తున్న పరంపర. ఎన్నో టెంపుల్స్ ఇప్పుడు మనం చూస్తే ఇది మీరు మాట్లాడాలనుకున్న తర్వాత నాకు చాలా ఆకలేసింది నిజంగా. నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతుంటే అనిపిస్తుంది. అనేది స్పీకింగ్ అంటే నిజండి అంటే ఏమనుకోండి, ఇప్పుడు అట్లా చూసుకుంటే అయితే నాకు చాలా పనులు అండర్స్టాండ్ ఈసారి వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు ఆ పిల్లలు ఉన్నారు అంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. నాకు ఇక్కడ సింగిల్ పెళ్లి దొరకట్లేదు, నాకు అంత కండరం తెలియదు, నాకు మన ఫుడ్ దొరకట్లేదు, నాకు ఏం దొరకట్లేదు, నా డబ్బులో ఖర్చు పెట్టేసి యూనో వై నా దగ్గర చాలా మంది పేరెంట్స్ ఇస్తారు. అక్కడ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడని మా పాప చనిపోయిన అక్కడ లవ్లో ఫెయిల్ అయ్యాడని మా అబ్బాయి కంటెస్ట్కొని సరిపడని అబ్బాయి చాలా పంపిస్తే నేను ఏం చేయాలి? యూ టేకింగ్ రాంగ్ డెసిషన్, గెటింగ్ అడిక్టెడ్ టు బ్యాడ్ థింగ్స్. అక్కడ they need some correction. అక్కడ you take few sessions from them, please go and get corrected. So I don't want anything from you, I just want a little bit attention to that area. Okay? సో మనకు ఆ హిందూ స్పిరిచువాలిటీ ఏం చేస్తుందంటే మనతో మనం కనెక్ట్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే, దట్ ఇస్ వాట్ హిందూ ఫిలాసఫీ. ఒక దేశము దాంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి దేవాలయాలు, ఈ యూట్యూబ్ నుంచి మనం రేపోస్ట్ చేసుకోగలరు. దేవాలయాలు బుద్ధిస్ట్ రకాలేదు, బుద్ధిజం వచ్చి ఇప్పుడు బుద్ధిజం కన్నా అనాది కాలం నుంచి ఉన్న టెంపుల్స్ ఉన్నాయని not a pravata, Arya speaking, these temples are there for self. So practices అంటే నడుస్తుంటే ఏమైందంటే అరే దేశంలో బాగుంది సార్, ఆడపిల్లలు, యంగ్స్టర్స్, పెద్దవాళ్ళు, ఫ్యామిలీస్, వేరే వాళ్ళు వర్షాశ్రమ సామాన్య వివిధ భాషలు ఇవన్నీ ఉంటే ఇంకా చక్కగా ఎప్పుడు ఉన్నారు ఇన్ని ప్రాంతాల్లో ఇంత డబ్బున భారతదేశం సోనీకి చిడియా అండ్ ఎస్ ఒక భద్రనాభ స్వామి టెంపుల్లో ఎంత దొరికింది, ఒక తెలంగాణలో ఎంత దొరికింది, గోల్డ్ అనమాట మన దగ్గర ఉంది. అక్కడ ఇవన్నీ నేను బిలీవ్ చేయమన్నాను దక్కట్లేదు. రామాయణం త్రేతాయుగం కూడా రాముని మొత్తం రాస్తాడు. దాంట్లో ఒకసారి నేను చెప్పండి, యూట్యూబ్ మాట్లాడదు, మీరు చదవండి రామాయణం, వాల్మీకి రామాయణం తీసుకొని చదవండి. ఏదైతుంది ఎలా రాశారు? మంచాలు కూడా, పిల్లర్స్ కూడా వివిధ రకాలైన పర్ల్స్తో, వివిధ రకాలైన జెమ్స్తో ఉన్నట్టు ఎదురు వర్ణన ఎంత అద్భుతంగా ఉంది మన దేశము. నీరు ఎంత స్వచ్ఛంగా ఉండేది. ప్రతి మనిషి కూడా ఇప్పుడైతే గరి కట్టుకుంటే కూతురులు కూడా ప్రతి వాడు గోల్డెన్ మూటాలు వేసుకున్నట్టు మనకు అయోధ్య పండుగలు రామాయణంలో వర్ణించండి. ఇట్ వాస్ నాట్ దేర్. ఎందుకు రాశారు, ఎవరు రాశారు, ఎలా రాశారు? దట్ ఈస్ హిస్టరీ. రామాయణ అంటే హిస్టరీ, అది కల్పితం కాదు. రాశాడు కదా, ఎక్కడ పోయిన చరిత్ర అంటే మన చక్కటి దేశాన్ని, అందరూ సంతోషంగా ఉన్న దేశాన్ని ఆక్రమించి ఏం చేశారు అంటే ఒక తర్వాత ఆక్రమించడం, ఇక్కడ ఉన్న సంపత్తిని తీసుకెళ్ళడం, ఇక్కడ ఉన్న అందరు ఆడపిల్లలు అందరూ ఉన్నారు. కేవలం ఆ అన్నాన్ని తీసుకెళ్ళడం, ఆడపిల్లని హింసించడం అనేది చేసేసరికి
అసలు పక్కన ఏం జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, అది మన దాకా ఎప్పుడు రావచ్చు, ఇది అందరికీ తెలియాలి అంటే ఏం చేయాలి, సోషల్ కనెక్షన్స్ అన్నది ఉండాలి. దట్స్ రీజన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అందరూ కూడా ఒక గ్రౌండ్ లోకి వచ్చి ఇలా వినాయకుడు పెడితే ఒక రీజన్ వినాయక పూజ కోసం అందరూ రావడం తెలుసుకోవడం అంటే సాంస్కృతిక పరంగా మనం పెట్టేవారు. ఎందుకంటే ఏం హిస్టరీ అసలు మీరు ఎవరు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీరు అక్కడ వెళ్ళాక మీకు పండించి వస్తే ఎక్కడ గోత్రం ఏంటంటే మరి గోత్రం మీ అందరికీ తెలుసా, అందరికీ తెలుసా గోత్రము అంటే ఒక ఋషి పేరు ఉంటుంది. ఎస్, ఒక ఋషి పేరు ఉంటుంది. మనం అందరం అత్రి గోత్రోత్పత్త అంటారు. అంటే అత్రి ఋషి వంశంలో పుట్టిన దాన్ని నేను. ఎస్, అలాగే మీ అందరూ కూడా ఎవరు పుట్టారు, మనం ఋషి సంతానం. ఎవరు పుట్టారు అంటే ఋషికి పుట్టిన వాళ్ళు మనం అంతా. నేను ఏ వర్ణంలో కూడా వెళ్ళండి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, we all are born from different rishis అన్నమాట. That is what is called as gotra. సో మనం ఎవరికి వాడకపోయిన పుట్టిన మన గోత్రాలు ఉన్నాయి. ఒక ఋషి పరంపర పుట్టిన వాళ్ళం. అందుకోసం భారతదేశం ఋషి పరంపర దేశం. ఇలాంటి చక్కటి దేశాన్ని నాశనం చేయడానికి చేస్తున్నప్పుడు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మన దేశ సంస్కృతిని మనం ప్రొటెక్ట్ చేయాలి. దాంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ చేశారు. దాని తర్వాత కాలాంతరంలో రూరల్స్ కానివ్వండి, అంటే ముస్లిమ్స్ కానివ్వండి, మనం చూస్తున్నాము ఈ ఇంగ్లాండ్ వాళ్ళు కానివ్వండి, అన్ని ఇన్వేషన్స్ జరిగిన తర్వాత పీపుల్స్ ఇప్పుడు పిల్లలకి దోపిడీ కట్టడం సాధిస్తారు. ప్యాంట్ అంటే వేసుకుంటున్నారు. అంటే అంత మనం మర్చిపోయాం. అసలు ప్యాంట్ షర్ట్ కూడా ఈజీగా అనిపిస్తుంది, చీర కట్టుకోవాలంటే మనం కష్టం అనేది మనం మర్చిపోయాం. మన ఆది సనాతన మనం మర్చిపోయాం. మన పరంపర ఎంత గొప్పదో తెలుసా, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కరెంట్ కింది దాకా అన్ని గోల్డ్ ఆభరణాలు ఉన్నాయి మన సాంప్రదాయం. ఇప్పుడు ఇంత గోల్డ్ వేసుకున్నామంటే అమ్మ ఇంత గోల్డ్ ఉందా అనిపిస్తుంది. బట్ ఎవ్రీబడి ఎస్ రీడ్ రామాయణ, రీడ్ మహాభారత, ఎవ్రీ గర్ల్ యూజింగ్ దేర్ లాట్స్ ఆఫ్ జ్యువెలరీ అంటే ఉంది కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాం కదా. సప్త వారాల నగలు పైన నీళ్ళు దాకా చెవులు ఈ పైన మొత్తం ఆభరణాలు బ్యూటిఫుల్ క్లోత్స్ వేర్. అలాంటి పరంపరని ఏం చేశారు అంటే ఒక బానిస జీవితాన్ని చేశారు. మీరు ఎంత బాధపడతారో నాకు తెలియదు, కానీ మనం అందరం ఎక్కడ బతుకుతున్నాం తెలుసా, సర్వే ఐఎమ్ సారీ టు సే బట్ ఎస్. ఎందుకు అంటే పొద్దున ఎక్కుతాడు 8 o'clock 9 o'clock జాబ్ అంటే 6 or 7 ఎక్కుతాడు. అమ్మ నాతో మాట్లాడడానికి టైం లేదు, భారత మాట్లాడడానికి టైం లేదు. ఇంటికి వచ్చేసరికి ఇంత హెవీ ట్రాఫిక్ రాస్తాడు. టెన్షన్ టెన్షన్ టెన్షన్, సంపాదన, ఈఎంఐ కట్టాలి. ఏం చేస్తున్నావు అంటే వాడికి అసలు ఒక డౌట్ వస్తుంది, ఏం చెప్తారు నాకు ఏం చూస్తున్నాం అన్న అనిపిస్తుంది. మహాభారత రామాయణ యూ కెన్ స్టడీ ఆల్ బిజినెస్ పీపుల్. కుమారులు కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, వైశ్యాస్ కానివ్వండి, అంటే వైశ్య పరంపర వైశ్యాస్, క్షత్రియులు కానివ్వండి, అందరూ కూడా మనకు జ్ఞానశక్తి ఉండేదన్నమాట. ఆ ప్రొఫెషన్ లో బట్టి ఫ్యామిలీ మనకు ప్రయత్నించగలం, మన పిల్లలకి ప్రయత్నించగలం, మన దేశం కోసం ప్రయత్నించగలము. ఇలా ఉండడం వల్ల భారతదేశంలో సంపన్నత ఉండేది, సుఖం ఉండేది అన్నమాట. అందరూ కలిసి బతికేవాడు, అందరూ కలిసి పండుగ చేసుకునేవాడు. ఒక వినాయకుడు పెట్టి మీరు ఏదో లాస్ చేసినట్టు మాట్లాడుకోవచ్చు. శివుడు శివరాత్రి ఒకరికి వచ్చినట్టు పాలు వస్తుందని వేస్ట్ అంటారు, కానీ ఇంత పాలు వస్తారు మనం చూడండి కదా. కానీ ఎంతమంది అన్నదానం చేస్తున్నారంటే మీరు చూడండి, మీ వినాయకుడు పెట్టే ఖర్చు కన్నా అన్నదానం ఎక్కడ జరుగుతుంది, అవును కదా. దాని గురించి మాట్లాడతారు మనం కూడా ఇప్పుడు అవును కదా. అసలు పెట్టుకుంటారు, డబ్బులు పెట్టుకోవాలి, అరే దానికి ఆయన డబ్బులు పెట్టడం కదా మనం ఏమో మంచి ఆనందం తీసుకున్నాము, అవునా కదా. సో ఒక్క ఫెస్టివల్, ఒక హిందూ ఫెస్టివల్ వచ్చిందంటే అది దేవుడు ఎంత తీసుకుంటాడు మన దగ్గర, కానీ మనకి ఎక్కువ ఇస్తున్నాడు. నేను ఆయన చూస్తే ఒక్కసారి ఆ దగ్గర చూడండి, ఆయనకేమో మనం గోల్డ్ వేస్తాం, ఆయనకి దేంతో పూజ చేస్తాం తెలుసా, పత్రితో పూజ చేస్తాం. అంతేనా, పత్రితో పూజ చేస్తాం. పత్రి ఏంటి మనం దాన్ని తెలుసుకున్నాం. పత్రి ఆయన ఇచ్చాడు, పూలు నీళ్ళు ఆయన ఇచ్చాడు. అన్ని పెట్టేసి ఏమడుగుతున్నామంటే గర్భయ్య నాకు ఒక మంచి గర్ల్ఫ్రెండ్ బాయ్ఫ్రెండ్, నాకు ఒక ప్రాపర్టీ, నా కారు కావాలి, నా పెళ్లి కావాలి, నేనేమో మన పెద్ద ఇస్తున్నది. మరి నాకేం ఇస్తున్నావు, ఏంటి ఏం ఇస్తున్నాను,
పనులు ఇస్తున్నాం. ఇంత చేస్తున్నాం. మనకు ఒక రేడియో ఇస్తాడు, సామాజిక కార్యక్రమం మనం చేస్తున్నాం. సో ఎవరైనా మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన ఈ పరంపరలో ఫామ్ చేసుకుంటే విషయం ఏమిటో ఆన్సర్ అన్నా. మేము దేవుడికి ఇంత పెడతాం, మేము ఇంత అన్నదానం ఇస్తున్నాం. మీకు తెలుసా ఎన్నెన్నో ఎక్కడ వినాయకుడు పెడతారో చూడండి. మోస్ట్లీ యూత్ ఆర్ దేర్. ఆ యూత్ ఎన్నెన్ని మంచి కార్యక్రమం చేస్తుంది. సమాజంలో కొంతమంది పెళ్లి చేస్తారు, కొంతమంది వస్త్రదానం చేస్తారు. ఏదో రకంగా సమాజానికి మనం ఎట్లా సహాయపడతామో అంటే రోజు బిజీగా ఉన్నవాళ్ళు కూడా ఈ 9 days బుక్ తెచ్చుకోవడం అని ఎంత బిజీగా ఉన్నాడు. 9 days ఏం ఇస్తున్నాం? మన దేవుడి కోసం ఇస్తున్నాం, వేరే వాళ్ళ కోసం ఇస్తున్నాం. మీరంతా కదా, మీరంతా ఎవరి కోసం వస్తున్నారు? వేరే వాళ్ళ కోసం. సో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఫర్ హ్యుమానిటీ. దట్ ఈస్ వాట్ అబౌట్ అవర్ హిందూ కల్చర్ అండ్ హిందూ ఫెస్టివల్స్. ఇది మనం చెప్పడానికి రావాలి. ఇలా మన కల్చర్ మనం స్టడీ చేయాలి. ఇది నాశనం అవుతుంది. మళ్ళీ బాలయ్యారు కూడా ఇలాగే సమాజంలో అందరూ వచ్చి ఇలాంటి పండుగలు చేసుకోవాలి. ఇలాంటి ఇక్కడ వచ్చాక ఏం చేయాలి? మన హిస్టరీ గురించి తెలుసుకోవాలి. మీరు నిజంగా చెప్పండి, నేను కాలేజీలో చదివినప్పుడు అయితే మీ హిస్టరీలో ఏముంది? ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఉందా? చాలా సినిమాలు ఉందా? సంభాజీ మహారాజ్ గురించి ఉందా? రాణి విద్యావతి గురించి ఉందా? సో మెనీ కాలేజెస్ నాకు ఏం సిటీసీ అవుతారు. ఒక్కొక్క ప్రాంతం రాజసాక, రాణి చంద్రవతి, దుర్గమ్మ, ఇంతమంది రాజు మన గురించి ఉందా? ఉమెన్ వారియర్స్ ఏం చెప్పారు అంటే ఇక్కడ ఆడవాళ్ళని ముసుగులో పెట్టారు కానీ చెప్పేవాళ్ళు ముసుగులో వాళ్ళ ఆడవాళ్ళని పెడతారు. వాళ్ళ ఆడవాళ్ళు ముసుగులో ఉంటారు, ఎంత వేడిగా ఉన్నారు. వీ పీపుల్ ది డాన్స్ రక్తం వస్తుంది. మనం అందరం గంగా వేసుకొని వచ్చి డాన్స్ చేస్తాం. మేము చేస్తున్నాం, మేమైతే డాన్స్ చేస్తాం. వి ఆల్ డాన్స్. ఫ్రీగా వెళ్తాం, జ్యువెలరీ వేసుకుంటాం, అందంగా రెడీ అవుతాం. మనము దిస్ ఈస్ అవర్ కల్చర్. మన దగ్గర ఆడవాళ్ళకి బంధించలేదు. ఏ శాస్త్రంలో మీరు ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వాలి. ఎస్, ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాం, ఆన్ కెమెరా ఇస్తున్నాం. రామాయణం, భాగవతం, శివపురాణం, పురాణాలు, ఉపనిషత్తు చదివి ఎక్కడైనా నాకు చూపించండి. ఆడవాళ్ళను బందీగా పెట్టారు, ఆడవాళ్ళు చదువుకుని వాళ్ళు కాదు, చదివించారు. ఇవన్నీ ఎప్పుడు వచ్చి అలా చూసుకుంటే కొన్ని సంవత్సరాలు వీళ్ళు వచ్చినప్పుడు ఇంటికి వచ్చి ఆడపిల్లని ఏ తల్లిదండ్రులైనా మేరేస్తున్నానా కవర్ వస్తారేమో. See the history. When Krishna went to collect all the women, 1,600 women, 16,100 women, when they thought of him Jai and Narakasura, with Krishna, Satyabhama, the queen Satyabhama, went to protect them. She did give Bhami. That happened before 5,000 years ago, correct? దానికన్నా ముందు దశరథ మహారాజు యుద్ధం చేస్తున్నప్పుడు ఎక్కడ యుద్ధము? ఆకాశంలో ఎగిరే రథంలో కూర్చొని పైకి ఎగిరే రథం. What was the imagination of our rishis? Just imagine. ఎగిరే రథంలో పైకి వెళ్ళి అంటే విదేశాలు పిలిచారు. వేరే విదేశం పైన పిలిస్తే దశరథ మహారాజు రావాలి యుద్ధం చేస్తుంటే అక్కడ ఆయన అన్కాన్షియస్ అయిపోయారు. అప్పుడు హూ ప్రొటెక్టెడ్ దశరథ? Who protected Dasharatha? Kaikeyi, the wife. తనకు అసలు తెలియదు. పైకి తను ఎదుర్కొంటుంది. And she protected her husband from the war. తెలుసా మీకు? I will tell you about certain wars. శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ చాప్టర్లో వస్తుంది. దేవహూతి మాత ఇంకా చాలా ఉన్నాయి చెప్తారు. దేవహూతి అండ్ కదర్ మహర్షి గెట్స్ మ్యారీడ్. ఓకే, అండ్ వాళ్ళంతా హనీమూన్ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి అంటే హస్బెండ్ సేస్ ఓ మై డియర్ అండ్ హ్యావ్ ఒక మంచి విమానం తీసుకొస్తాను అని ఒక విమానం తపస్సు క్రియేట్ చేశారు. ఆ విమానంలో అన్ని ఋతువులు ఉన్నాయి, ఆల్ ద సీజన్స్ అన్ని ఉన్నాయి, సామాన్లు ఎంత ఉంది. ఆ విమానంలో తీసుకెళ్ళి విహారం విమానంలో మొత్తం తిరిగారని అంటారు. అప్పుడు వాళ్ళకు నవకన్యలు కలిగారు, 5 daughters కలిగారు. దాంట్లోనే ఒక అనసూయ అన్నమాట. ఎప్పుడు జరిగింది ఈ స్టోరీ? ఎప్పుడో తెలుసా? సత్యయుగం స్టోరీ. 1000s of years. అంటే మన కల్చర్ ఎంత రిచ్గా ఉండేదంటే జస్ట్ మనము రిలీజన్ కూర్చోరాదు. సోషల్లీ ఆల్సో we were doing very good. Socially also
వెరీ గుడ్. అంత ఇంటెలిజెంట్ పీపుల్, ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి, ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో ఉండేది. అలాంటి చక్కటి వాళ్ళ నాశనం చేసి వాళ్ళ బుద్ధి భ్రష్టం చేసి మనకు దూరం చేసుకుంటే ఏది మన వాళ్ళు మన ధర్మం గురించి తెలుసుకోవాలి. మన ఆడవాళ్ళు ఎంత చరిత్రవంతంగా ఉండే వాళ్ళు అని తెలుసుకోవాలి అని మనకు ఈ పరంపర అనేది మళ్ళీ బాలరంగా దర్శనాలు తీసుకొచ్చారు. కానీ మన మధ్యకాలంలో ఏం చేశారు, డీజే పెట్టుకోవడం, అంటే డీజే మంచి వాళ్ళు పెట్టుకోవడం పర్వాలేదు, తాగడం ఒక గివింగ్ రాంగ్ మెసేజ్ టు సొసైటీ, డూయింగ్ రాంగ్ థింగ్స్, స్లీపింగ్ గణేష. ఆయన పెట్టుకుంటారు, ఆయన పదవి ఎందుకు అంటే అమ్మనాన్ని పూజించాడు, ఇంటికి వెళ్ళేసి అమ్మనాన్ని ఎంచడం లేదు. సో మన కల్చర్ నుంచి మనం దూరం చేశారు. ఎందుకంటే సినిమా, యూట్యూబ్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి, మరి యూట్యూబ్లో చాలా చెడ్డ విషయాలు కూడా ఉన్నాయి. అందరూ చూసి ఎవరిని వినాలి, ఎంత వినాలి, ఏం పెట్టున్నామో చెప్పే వాళ్ళు ఎంతో అభిప్రాయంగా వినాలి. ఎందుకంటే అది మన జీవితానికి సంబంధించింది. అంటే దీనివల్ల ఏమవుతుంది తెలుసా, మన జీవితం మారిపోతుంది కదా. మీకు మాట చెప్తాను, చీర కట్టుకోవడం ఈజీనా కట్టాలి వస్తే ఈజీ ఉండదు, తక్కువ కదా, తక్కువ ఈజీనా? ఒకసారి ఆలోచించండి, తక్కువ ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు నేను చీర కట్టుకోవడం ఎప్పుడు స్టార్ట్ చేశాను, చీర కట్టుకోవడం అంటే ఖచ్చితంగా కట్టడం చీరేస్తాను. అంటే నేను ఏమంటున్నాను, నేను కాలేజ్లో అనుకున్నప్పుడు ఎందుకు అనిపించేది సీరియల్స్ అమ్మాయి నుంచి చీర కట్టుకోవడం అబ్బాయి వస్తే అబ్బాయి కట్టేస్తారు. అంటే అమ్మాయి కట్టడం కాబట్టి అబ్బాయి వచ్చి చీర కట్టడం డౌట్ వచ్చిందండి. అంటే సీరియస్లీ ఒక మెంటాలిటీ అమ్మాయిని ఏం ఫీల్ చేస్తున్నారు అంటే చీరలు కట్టుకుంటుంది అంటే మన కల్చర్ మనం ఏం చేసినా అలా చేస్తున్నారు. కానీ ఇప్పుడు కట్టుకున్నారా తప్పనే కదా, ఈ చుడిదార్ కన్నా సారీస్ కంఫర్టబుల్ సీరియస్ అంటే గాడ్ చేసి సారీస్ అండ్ సారీస్ ఆర్ అబ్సల్యూట్లీ కంఫర్టబుల్. కానీ మనం యొక్క కట్టు ఒట్టు తెచ్చి మనం ఎట్లా దూరం చేయాలి అంటే దాన్ని అటాక్ చేసింది మనకు సినిమాలు, మన సీనియర్స్ ఇవన్నీ అటాక్ చేస్తారు. అందులో ఏమైందంటే నాకు సారీ అంటే తప్పు అనిపిస్తుంది, సో కట్టుకున్నాను లంగావని నేను నిజంగా చెప్తా, చుడిదార్ కదా లంగావని వేసుకోవడానికి సీరియస్గా అంటే అది కల్చర్. మన కల్చర్లో we have makeup, beauty, we appreciate our culture, beauty, మంచి డ్రెస్ మనకి ఉండేది, కానీ మన నుంచి దూరం చేస్తాం. అలాగే ఇప్పుడు ఏం చేశారు అంటే ఒక జాబ్ రావాలి, ఇప్పుడు ఏదైనా చేయాలి అంటే ఏమన్నా చేయాలని రెడీ ఉన్నారు, ఏమన్నా ఎవరికన్నా వెళ్ళడానికి రెడీ ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడను, ఏమన్నా చేయడానికి రెడీ ఉన్నారు. ఏమైనా అంత కామన్ అయిపోయి ఇప్పుడు యూట్యూబ్ ఎక్కడ కావాలని తెలిసి ఎక్కడ కామన్ యూట్యూబ్ ద్వారా కామన్ చేస్తారు. మన భారతదేశం ఎంత రాణి పట్టాలి చేయాలి. ఒక్క యువకుడు వచ్చి కానీ యూట్యూబ్ చేస్తే మొత్తం సామ్రాజ్యానికి రాణి అయ్యింది, మొత్తం దేశానికి రాణి అయ్యింది. కానీ పద్మావతి బట్ షీ chose to kill herself rather than giving her body to someone who is not her husband, right? And తనతో పాటు అందరినీ కూడా తను కొంతమంది ఏమనుకుంటారు, ఏ విమర్శలు ఏంటి కాల్చుకుని అంటున్నారు కదా. చరిత్ర రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్ళారు కదా, తను ఏం చేసి చూసిందా ఒక సంవత్సరం అయింది ఎక్కడ లేదు, ఎప్పుడైనా మన వాట్సాప్లో మెసేజ్ చేయలేదనుకో ఇంకో అసలు దీని నుంచి వాటితో బ్రేకప్ అట్లాంటి సంవత్సరం అయిపోయింది, వస్తువులు లేదు, తెలియదు, ఫోన్ లేదు, కాంటాక్ట్ లేదు, ఏమి లేదు. She still says, Ravana, hold, I will not even look at it. Yes, that was our culture. That is our culture. అది మనం మర్చిపోయి సీతమ్మని వదిలేశాడు, సీతమ్మని వదిలేశాడు. సీతమ్మని వదిలేసి రావణం ప్రేమిస్తున్నాడు. Who is thinking about Ravana was also living single life? Who thinks about it? I wonder if I am the Who thinks about this life? నన్ను పెళ్లి చేసుకోవచ్చు ఎవరు ఇప్పుడు ఒక గంట చేస్తే ఇప్పుడు గంటకునే వాళ్ళు ఇప్పుడు అంటే అంటే మీకు సెట్ కాలేదు, ఇంకా అబ్బాయి తీసుకున్నాను ఇంకా అలాంటివి గురువు చెప్తున్నాడు, తల్లిదండ్రులు చెప్తున్నారు. నేను ఇంకా పట్టుకోలేదు
అది మన చరిత్ర. చరిత్ర కోసం ఈడ్చేవాడు మన దగ్గర. అలాంటి రామ, కృష్ణ, శివ, అమ్మవారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనకి దూరం చేశారు. కాబట్టి ఈ యొక్క ఇలా వినాయకుడిని పెట్టుకోవడం మనం ఇలా సత్సంగం చేయడం అంటే ఊళ్ళో దట్ ఈస్ యాక్చువల్లీ ప్రాపర్ సెలబ్రేటింగ్ ద నేషన్. సో నాకు తెలియదు నాకు ఎంత నచ్చింది, ఎంత అర్థమైంది, హౌ మచ్ ఐ వుడ్ గెట్ కనెక్టెడ్ టు యు, ఐ డోంట్ నో. బట్ నేను కొంచెం నా గురించి చెప్పుకుంటానంటే తెలియదు. నేను స్వామి గోవింద తెలిసిన అయోధ్య రావాలనే ప్రెషర్. నేను అయోధ్య ఓపెనింగ్ చూశాను, దాంట్లో మూవీ కానీ బ్రేక్ఫాస్ట్ చూశారు. మై గురించి ప్రజల అయోధ్య వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కృష్ణ టెంపుల్. ఆయన నేను 16 years ఉన్నప్పుడు నాకు చెప్పారు. నాట్ ఈవెన్ 16 అప్పుడు చెప్పాను. నాకు నేను ఇంగ్లీష్లో చెప్తాను. నాకు అర్థమైంది కాదు. నో అండర్స్టాండ్. People don't want to speak in their own mother tongue. Rather than people have to hear things. That's okay. It's the way of communication. English లో విన్నా, లేకున్నా, ఏ భాషలో విన్నా పర్వాలేదు. నా పిల్లలు తింటే చాలు అన్న అమ్మ ఏదో ఒకటి ఇచ్చి ఆ పిల్లలు ఎలా కనిపిస్తున్నారు, ఎలా విన్నా పర్వాలేదు. కాబట్టి నా భారతదేశంలో ఆ పిల్లలు అక్క చెల్లెలు అందరూ కూడా ఏదో రకంగా సనాతన ధర్మానికి కనెక్ట్ అయ్యి వాళ్ళు చరిత్రవంతులుగా మారాలి అన్న కోరికతో చెప్పడానికి గురుగా అనిపిస్తుంది. So that's the reason నేను రామాయణం, భాగవతం, శివపురాణం అన్ని కూడా చెప్పుకుంటాను. So it's not about ప్రవచనం అనేది కాదు. This is something that will help you to make your life better. To make your life better. So మా మామూలు వచ్చారనుకోండి, అక్కడ ఏదో నేను సోది చెప్తారనుకోండి, నేను ఛాలెంజ్ చెప్తున్నా. మీకు ఎంపీలో కూడా ఏం నేర్పించారు అట్లాంటి మేనేజ్మెంట్ స్కిల్స్ మనకు మహాభారతం. రామాయణం టీచర్స్ రిలేషన్షిప్స్. ఇప్పుడు మనం ఎలా చూసామనుకోండి, ఒకరితో ఒకరికి పడదు, అంతేనా? అండ్ ఓన్లీ లైఫ్ ఇంట్లో పడాలి, బయట పడాలి, రిలేషన్షిప్స్ లేవు అసలు. సో ఎమోషనల్లీ అందరూ కూడా ఒక లోన్లీనెస్ అనేది. సో హౌ టు హావ్ గుడ్ రిలేషన్షిప్స్. వాడి మంచిగా ఉంటే నేను మంచిగా అనేది కాదు, అందరికీ ఇబ్బందులు ఉంటాయి రిలేషన్షిప్స్. సో హౌ టు హావ్ గుడ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్ కానివ్వండి, హస్బెండ్ రిలేషన్షిప్ కానివ్వండి, అందరూ ముందుగా పెళ్లి చేసుకొని మంచి సంతోషంగా ఎట్లుండాలి, ఇవన్నీ మన పురాణంలో ఉన్నాయి. మన పురాణాల్లో ఏదో పూజ పద్ధతులు, పొత్తులని పెట్టాలి, దీపాలని పెట్టాలి, చెప్పలేదు అందరూ చెప్తున్నా. అవన్నీ ధర్మసింధు, నిర్ణయసింధు అన్న పుస్తకాల్లో ఉంటాయి అక్కడ. అంటే దీపాలని పెట్టాలి, పెట్టాలి, పెట్టాలా, నూనె వాడాలి, అవన్నీ ఉండదు. పురాణాలు ప్రవచనాలు విన్నారు అంటే మన రిలేషన్షిప్ ఎట్లా మంచిగా చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి నేర్చుకోవాలి. ఒక మ్యారేజ్ కానీ సక్సెస్ఫుల్ ఎట్లా చేయాలి. లవ్ స్టోరీస్ మేము చాలా ఒకరిని ప్రేమించాము, అప్పుడు డివోర్స్ అవకాశం ఉండేది కాదన్నమాట. అంతే కదా, ఎందుకంటే డివోర్స్ అయిపోతుంది, బ్రేకప్ అయిపోతుంది, డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు, చదువు మీద ఫోకస్ లేదు. ఎందుకు అవుతుంది? హౌ టు వర్క్ అవర్ రిలేషన్షిప్స్. దిస్ ఇస్ దేర్ ఇన్ అవర్ శాస్త్ర. భగవద్గీత అసలు మొత్తం భగవద్గీత చదివాము విన్నాము అంటే అసలు ఎప్పుడు వినాలి, ఎంత వినాలి, ఎలా ఆలోచించాలి, ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఇది నేర్పిస్తాం మనం భగవద్గీత. నేర్పించారు కాలేజెస్, స్కూళ్ళలో మనకు భగవద్గీత నేర్పించారు. అది భారతీయ అసలు నాకు సనాతన ధర్మం అంటే ఇది ఇంత అర్థంగా రాసినాను. సనాతన ధర్మం నాట్ రిలీజన్ అమ్మా, ఇట్స్ నాట్ రిలీజన్. నేను ఒక్కసారి నాకు అయినా 5 years అంటే 5 years అంటే మొత్తం ఉద్దేశాన్ని ఇచ్చి అవుతుంది. టైం ఉన్నప్పుడు రామాయణం, శివపురాణం చదవండి. అప్పుడు మీకు తెలుసా, ఈ యూట్యూబర్ని ఈ హిస్టరీ తీసుకెళ్ళి చూస్తుంది. అది ఏం నేర్పించినామంటే అదే చిన్నప్పుడంగా ఈ భగవద్గీత చదువుకుంటే మన లైఫ్ వుడ్ బి సో బెటర్ గా అని అనిపిస్తుంది మీకు. నాకు అనిపించింది. నేను ప్రొఫెషనల్ స్టార్ట్ చేసిన ఫౌండేషన్ అది అంటే స్టోరీ ఎట్లా చెప్తారు మాకు మా దగ్గర రామాయణం ఎట్లా చెప్తారు, బోర్డు కదా ఎట్లా ఉంటుంది. నేను చదివిన డిగ్రీ మొత్తం వేస్ట్ అనిపించింది అన్నమాట. నిజంగా అలా వేస్ట్ అనిపించింది చదువు. నేను ఏం సిస్టూ చదివాను అదంతా ఆ సైన్స్, మ్యాథ్స్ ఏది కూడా అసలు జీవితంలో పనికిరాదు. ఐ మైసెల్ఫ్ వాజ్ ఇన్ డిప్రెషన్. ఈ సపోజ్ డిప్రెషన్ యోగ వశిష్టం హెల్ప్ మీ. లైక్ రామ వాజ్ ఇన్ డిప్రెషన్ అండ్ వశిష్ఠ మహర్షి ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ నాకు హెల్ప్ అయింది. ఇంత చక్కటి సైకాలజీని, చక్కటి సోషల్ సైన్స్ని, జాగ్రఫీని, అగ్రికల్చర్ని దూరం తీసుకురావాలి పిల్లల నుంచి. నో ప్రాబ్లం. నేను మళ్ళీ ప్రవచనం మన పిల్లలకి చెప్తాను. నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాను. ఇట్స్ నాట్ ఈజీ. నేను వద్దులని చెప్తున్నానంటే ఈజీ అనుకోకండి. నేను 16 years నుంచి చెప్తున్నాను. నేను యూట్యూబ్ 6 months కాదు, 6 months నుంచి నేను వీడియో కలుస్తాను. అండ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్.
చెప్పాలి వాడు తెలుసుకోవాలి అని. సో నేను ఒకటే చెప్తాను, మీకు ఎప్పుడన్నా ఎనీ డౌట్ ఎవరు నాకున్నామా ఉంది అంటే ఒక్కసారి ఫోటో తీసి నా నెంబర్ నోట్ చేసుకో. నోట్ చేసుకోండి, పని వచ్చే నిరంతర వరకు వెళ్తాను. ఒకసారి నెంబర్ తీసుకోండి. ఎనీ డౌట్, ఎనీ వేర్ యూ వాంట్ టు గెట్ కరెక్టెడ్, అక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ప్లీజ్ నాకు మెసేజ్ కాల్ చేయండి, అందరు కాల్ చేసుకోండి. మెసేజ్ పెట్టండి, అక్కడ నేను స్టూడెంట్స్ నాకు ఈ డౌట్ ఉంది నాకు చెప్పండి. ఎందుకంటే మన ధర్మం గురించి తక్కువ ప్రచారం చేసేవాళ్ళు లక్షల మంది అది మనసు చెప్పేవాళ్ళు ఇట్లా నేరంటే నాకు భయమేస్తుంది. సెకండ్ ఇయర్ రావాలి సీరియస్లీ just think about how many cultural cards we have now. How many cultural cards we have? All old people. Next generation, next generation. What about our history? Our Purana culture, our Vedic culture, ఎక్కడ ఉంటుంది? 1 year, 2 years, 3 years కోర్సులు రావాలి. సో ఎవరైనా ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఒకటే ప్రయత్నించండి, మన ధర్మాన్ని మనం ప్రయత్నిస్తేనే మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో ట్రై అండర్స్టాండింగ్ యువర్ రిచువల్స్, యువర్ కల్చర్, అవర్ వైదిక పరంపర ఎందుకు చేస్తున్నాము అని ఒక్కసారి మనం తెలుసుకుంటే ఏ ల్యాండ్ జిహాదు, లవ్ జిహాదు, భూత జిహాదు, ఏ కట్టడం ఏది జరుగుతుంది. When you understand yourself, when you have all strong values of Vedic Sanatana Dharma, things will change, life will change, everything will change, and life will be more beautiful and peaceful. So stay connected with Vedas, stay connected to Sanatana Dharma. ఎక్కడైనా మీకు ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా నన్ను ప్లీజ్ అప్రోచ్ అవ్వండి. ఒక్కసారి నంబర్ నోట్ చేసుకోండి, 9888. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 9888, మళ్ళీ 933302. I repeat, 9888-933302 is my number. This is Dr. Shilpa Didi అంటారు. శిల్ప అమ్మ అనండి, ఎలా అయినా నాకు ఏం పర్వాలేదు, మేడం అనండి, అంతే. అక్క అనండి, అమ్మ అంటారు. It's two and two entry what is అమ్మ కదా. I love to be called as Amma. You know why? మీకు ఎక్కడ చూస్తే హాయ్ డార్లింగ్ ఇట్లంటేనా మనం ఇప్పుడు వచ్చి ఎవరో పంపించారు నాకు అక్క అసలు తెలియకుండా నేను స్పాటిస్లో వచ్చేస్తాను. వెంటనే మమ్మల్ని అందరూ ఆంటీ అని పిలుస్తాను. ప్రభాస్ అంటే అందరికీ డార్లింగ్ అంటారు, మమ్మల్ని డార్లింగ్ అని అంటారు. ఓకే, దిస్ వే టు బ్రెయిన్ వాష్ చేయాలి. మన దగ్గర చిన్న పిల్లలు ఎక్కువ ఉంటారు అనుకోండి, మా అమ్మ కళ్ళు అంటారు. నిన్న నాకు తెలిసి ఒకసారి అమ్మ అమ్మతో అంటారు కదా, నాట్ అమ్మ అంటే ఎక్కువ పిల్లలు ఉంటారు. మా అమ్మ అంటే రెస్పెక్ట్ వచ్చిందా, అలాగే పెద్దమ్మ కదా మన దగ్గర అమ్మ అన్నాను అంటే దానికి రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళకి నన్ను అమ్మ అంటారు. కాబట్టి అమ్మ అన్న పర్వాలేదు, అమ్మ అన్న పర్వాలేదు, రోడ్ బాగుంది మేడం, మేడం మన కల్చర్ బాగు, ఆ మేడం ఇస్ బాసింగ్. సో మేడం సార్ అనే కల్చర్ ప్లీజ్ డిస్ట్రాయ్ చేయండి. ఎవరెవరికి సార్ కాదు, ఎవరెవరికి మేడం అన్నారు, అక్క, అమ్మ, అన్న. This is good. This will help you select your degree. So, okay? Enough degree? Okay? టెన్షన్ పడుతుంది మిమ్మల్ని కంప్లీట్ చేసే టాస్క్ వచ్చేసి. ఇట్స్ నాట్ అబౌట్ మనం ఎంత మాట్లాడుకున్నాం అనేది కాదు. ఒకసారి చెప్పిన దాని గురించి ఆలోచించండి. ఎనీథింగ్ ఇస్ దేర్, ప్లీజ్ స్టే కనెక్టెడ్. ఓకే, ఎవరైనా బాధపడుతుంటే క్షమించాలి, అందరూ వినాలి అన్న భావనతో ఒకసారి నేను టీచర్ అమ్మ అక్కడ ఎవరు తింటారు, ఆవిడ కోపడకండి. ఓకే, సో ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మళ్ళీ మన సెషన్ ఒకసారి మళ్ళీ సెషన్ ఎక్కడ వస్తారు, ఎక్కడ మీరు ఎక్కడ వస్తారు చేయి కనిపించకుండా. అండ్ ఓకే, నేను అది కూడా చెప్తున్నా, మీకు ఏం కావాలని మీరే చెప్పండి. నేను ఏం ఇట్లా వచ్చింది ఇట్లా మనకి. సో యూ ఆల్ హ్యావ్ అంటే సేమ్ కాలేజ్ కదా, టూ కాలేజెస్ ఐ డోంట్ నో. సో యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ గ్రూప్. యాడ్మిన్ మెసేజ్ మీ, అక్కడ మనకి టైం సెషన్ తీసుకోండి. నో ప్లీజ్ యాక్చువల్లీ మీరు నాకు అడిగినారని ఇస్తాను.
ఓకే. సో ఎక్కడ ఏం డౌట్స్ ఉన్నా కూడా మనం అక్కడ మనం డిసిషన్ తీసుకున్నాం. మన అమ్మాయి నంబర్ ఇచ్చాను, నేను డబ్బులు నేను ఏం ఇస్తాను నేను సరే మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్పిస్తాను. నీది whatever you want, staying connected, okay, anything, but something, everything is good about our culture. అందరం కలిసి నేర్చుకున్నాము. భక్తులు పిలుస్తారు డాన్స్ చేద్దామా? ఓకే, సో వి ఆల్వేస్ స్టే కనెక్టెడ్ నానా. ఎనీథింగ్ ఇస్ వెరీ సపోర్ట్. మళ్ళీ ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ ఒక నంబర్ పెట్టాలి. జై శ్రీ కృష్ణ, జై శ్రీ కృష్ణ, జై శ్రీ కృష్ణ, జై శ్రీ కృష్ణ. కొంతమంది జై శ్రీ కృష్ణ జై కృష్ణ అంటారు. జై శ్రీరామ్ అలాగే జై శ్రీ కృష్ణ. ఒకరు ఏమంటారు అంటే కృష్ణ అక్కడ ఉంటారు, ఓపీలో కృష్ణ సో నాకు ఇష్టం అంటే జై శ్రీ కృష్ణ అన్నారు. జై శ్రీ కృష్ణ, జై శ్రీ కృష్ణ, జై శ్రీ కృష్ణ, జై శ్రీ కృష్ణ. థ్యాంక్ యూ. జై